తెలుగు రాష్ట్రాల ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు బిగ్ టీవీ మెగా మెడికల్ క్యాంపులను నిర్వహిస్తోంది. ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు కార్పొరేట్ హాస్పిటల్ డాక్టర్లతో మెగా హెల్త్ క్యాంపులు చేపడుతోంది. ఈ నేపథ్యంలో నిర్మల్ జిల్లా కేంద్రం అంబేద్కర్ భవనంలో ఏర్పాటు చేసిన మెగా మెడికల్ క్యాంపుకు మంచి స్పందన లభిస్తోంది. ఉదయం నుంచి ప్రజలు క్యాంపు వద్దకు భారీగా తరలివచ్చారు. స్వప్న సూపర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సాయంతో మెగా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు. ఖరీదైన వైద్యం, మందులు ఉచితంగా లభించడంతో ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ మెగా మెడికల్ క్యాంపుకి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సాయిలు అందిస్తారు. రైట్గా పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు బిగ్ టీవీ ఒక ముందడుగు వేసిందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే ఏదైతే నిర్మల్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ భవన్లో ఈరోజు బిగ్ టీవీ ఆధ్వర్యంలో మెగా హెల్త్ క్యాంప్ను నిర్వహించడం జరుగుతుంది. ఈ హెల్త్ క్యాంప్కు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే వెడ్మ బొజ్జ పటేల్తో పాటు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, అదేవిధంగా స్వప్న మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆధ్వర్యంలో ఈ మెగా క్యాంప్ను నిర్వహించడం జరుగుతుంది. సో మనం ప్రస్తుతం మెగా క్యాంపు దగ్గర చాలా పెద్ద ఎత్తున కూడా పేషెంట్లు వచ్చేసి కూడా ఇక్కడ చూసుకుంటున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. సో మెగా క్యాంపుకు భారీ స్పందన వచ్చిందని చెప్పుకోవచ్చు. చూస్తున్నాం చాలా కూడా క్యూ లైన్లో దాదాపుగా ఇంచుమించు 200 మంది నుంచి పైనే వచ్చి ఈ మెగా క్యాంపును మెగా క్యాంపు ద్వారా మెడిసిన్ కూడా తీసుకోవడం జరుగుతుంది. సో మెగా క్యాంపుకు ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ వచ్చి కూడా ఇక్కడ మెడిసిన్ కూడా డిస్ట్రిబ్యూషన్ చేస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. విజువల్స్లో కూడా చూస్తున్నాం. స్వప్న మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆధ్వర్యంలో ఈ మెగా క్యాంపును మన ఆధ్వర్యంలో ఈ క్యాంపును నిర్వహించడం జరుగుతుంది. సో బిగ్ టీవీ ఏదైతే ఏర్పాటు చేసిందో ఏర్పాటు చేసిన బిగ్ టీవీకి మంచి స్పందన వస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. సో ఉదయం నుంచి కూడా బిగ్ టీవీ ఆధ్వర్యంలో ఈ మెగా క్యాంపు నిర్వహించడంతో ఇక్కడ పేద మధ్యతరగతి కూడా ఏదైతే ఉన్నారో వాళ్ళు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. సో బిగ్ టీవీకి సంబంధించి ఏదైతే మెగా క్యాంపు ఏర్పాటు చేసిందో దానికి సంబంధించిన ఎమ్మెల్యే ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ముఖ్య అతిథిగా వచ్చేసి ఏదైతే మందులను కూడా డిస్ట్రిబ్యూషన్ చేస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. సో ఏదైతే బిగ్ టీవీ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి మెగా క్యాంపు ద్వారా ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ఏం చెప్పబోతున్నాం అంతా మాట్లాడిన బొజ్జు పటేల్ చెప్పండి. బిగ్ టీవీ ఆధ్వర్యంలో మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించారు, ఏం చెప్తారన్న? ఇది పేదవాళ్ళకి చాలా ఉపయోగపడే క్యాంపు. ముఖ్యంగా బిగ్ టీ ఆధ్వర్యంలో ఏదైతే స్వప్న మెడికల్ సూపర్ స్పెషాలిటీ ఆధ్వర్యంలో చేపడుతున్న ఈ శిబిరాన్ని నిజంగా అభినందిస్తున్నా. ముందుగా ఇట్లాంటి వాళ్ళు ఏర్పాటు చేయడం చాలా సంతోషకరం. ఎందుకంటే చాలామంది ఏదో వాళ్ళ స్వార్థాల కోసం ఇచ్చేస్తారు తప్ప ఈరోజు బిగ్ టీ అనేది బడుగు బలహీన వర్గాలకు ఎవరైతే వైద్యం అందించాలని ఒక మంచి సంకల్పంతో ఈ సీజన్లో ఈ యొక్క క్యాంప్ ఏర్పాటు చేయడం చాలా శుభపరిణామం. తప్పకుండా నేను కోరుకున్నది ఒకటే, ఇట్లాంటి క్యాంపులని స్లమ్ ఏరియాలలో కావచ్చు, అదేవిధంగా ఎక్కడైతే బ్యాక్వర్డ్ ఏరియాలు ఉంటాయో ఆ ఏరియాలో ఏర్పాటు చేయాలి. ఏ చిన్న రోగం వచ్చినా ప్రతి పేషెంట్ హాస్పిటల్కి పోయేటట్టు ఉండాలని నేను కోరుకుంటున్నాను. కాబట్టి ముఖ్యంగా ఈరోజు మరి నిర్మల్ జిల్లా కేంద్రంలో మరి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం నిజంగా శుభపరిణామం. ముఖ్యంగా బిగ్ టీవీ యాజమాన్యానికి, అదేవిధంగా స్వప్న మెడికల్ హాస్పిటల్ వారికి ప్రత్యేకించి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కాంగ్రెస్ పార్టీ డీసీసీ ప్రెసిడెంట్ శ్రీరావు గారు చెప్పండి, ఈరోజు బిగ్ టీవీ ఆధ్వర్యంలో మెగా ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు, ఏం చెప్పబోతున్నారు అన్న? నేను ఇప్పటికే స్పష్టంగా మనవి చేయడం జరిగింది. ఏదైతే బిగ్ టీవీ వార్తలు ప్రసారం చేయడంలో, ప్రజా జీవితానికి సంబంధించిన విషయాలను ప్రసారం చేయడంలో ఎట్లయితే అగ్రగామిగా ముందు వరుసలో ఉండి చేస్తూ ఉందో అదే తరహాలో సామాజిక బాధ్యతగా ప్రజల ఆరోగ్యాలను, సీజనల్ వ్యాధుల్ని దృష్టిలో పెట్టుకొని ఈ సీజన్లో మరి ఏదైతే మెడికల్ క్యాంపు నిర్వహించిందో చాలా చక్కటి ఆలోచన అని చెప్పి బిగ్ టీవీని నేను అభినందిస్తూ ఉన్నాను. బిగ్ టీవీ ఆధ్వర్యంలో ప్రజల్ని చైతన్యపరిచే క్రమం కూడా తీసుకోవాలని చెప్పి నేను మీతో కోరుతా ఉన్నాను. ఇంకా మరిన్ని కార్యక్రమాలు భవిష్యత్తులో గ్రామీణ ప్రాంతాల్లో, మారుమూల ప్రాంతాల్లో, పేద బడుగు బలహీన వర్గాల ప్రజలు ఉండే ప్రాంతాల్లో తీసుకొని మంచి కార్యక్రమంగా పేరు తెచ్చుకోవాలని చెప్పి నేను బిగ్ టీవీ వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. చెప్పండి మేడం, ఈరోజు బిగ్ టీవీ ఆధ్వర్యంలో మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించారు, ఏం చెప్పబోతున్నారు? బిగ్ టీవీ యాజమాన్యానికి కావచ్చు, బిగ్ టీవీ ప్రేక్షకులకు ఏం చెప్తున్నారు? ముందుగా స్వప్నిల్ హాస్పిటల్ బృందానికి, అదేవిధంగా ఆ బృందంతో మరి బిగ్ టీవీ గారు ఈరోజు మెగా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసినందుకు బిగ్ టీవీ బృందానికి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నిజంగా ఈ ప్రాంతంలో ఏర్పాటు చేయడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఎందుకంటే చుట్టుపక్కల ప్రాంతాల అంతవరకు అందరూ కూడా మరి ఇక్కడికి వచ్చి ఇప్పుడు ట్రీట్మెంట్ చేయించుకోవడం అనేది జరిగింది. అదేవిధంగా ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా మారుమూల ప్రాంతాలు
ఆదివాసులు నివసించేటువంటి ప్రాంతాలలో వైద్యం అందక చాలామంది కూడా దాదాపుగా గతంలో కూడా ఎంతోమంది మరణించినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఈ కాలం ఇప్పుడు వర్షాకాలం వచ్చిందంటే రహదారులు సరిగ్గా లేకపోవడం వల్ల, అక్కడ హాస్పిటల్స్ లేకపోవడం వల్ల, అక్కడి నుంచి గవర్నమెంట్ హాస్పిటల్కి రావాలంటే రహదారులు సరిగ్గా లేవు. ఇప్పుడు బురదమయం అయిపోయాయి అన్ని రహదారులన్నీ. కాబట్టి అలాంటి ప్రాంతాలలో ఇంక ఏర్పాటు చేస్తే బిగ్ టీవీకి అందరికి కూడా అందరూ రుణపడి ఉంటాం మేమంతా కూడా. సో ఏజెన్సీ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, సో ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా బిగ్ టీవీ ఒక ముందడుగు వేస్తూ కూడా ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా ఇంటీరియర్ ప్లేస్లో కూడా మెడికల్ క్యాంపులు నిర్వహిస్తబోతుంది. సో ఏజెన్సీ ప్రాంత ప్రజలకు కావచ్చు, ప్రజలకు ఏం చెప్తున్నారు? చాలా ఆనందంగా ఉంది. బిగ్ టీవీకి మా అందరి తరపున చేతులెత్తి నమస్కరిస్తున్నాం. అలాంటి క్యాంపులు ఏర్పాటు చేసేసి వాళ్ళకి వైద్యం అందిస్తే చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి ఛానల్స్ కూడా ఇదే విధంగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బయటి ప్రపంచానికి, ప్రభుత్వానికి తెలియజేశారు. ఇదే విధంగా బిగ్ టీవీ వారు కూడా మా ప్రభుత్వానికి తెలియజేస్తే ఇంకింత వైద్యం అందించే ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. కాబట్టి ఆరోగ్యమే మహాభాగ్యం అనేటువంటి నినాదాన్ని బిగ్ టీవీ రేపు మా ఆదివాసులకు అందించబోతుందంటే దానికన్నా మించిన ఆనందం ఇంకేముంటుంది. చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి కార్యక్రమాలు బిగ్ టీవీ ఇంకా మున్ముందు చేపట్టాలనేసి మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం. ఉదయం నుంచి కూడా బిగ్ టీవీ ఆధ్వర్యంలో వైద్య మెగా హెల్త్ క్యాంపును నిర్వహించడం జరుగుతుంది. హెల్త్ క్యాంపుకు దాదాపుగా 200 మంది పేషెంట్లు వచ్చి ట్రీట్మెంట్ కూడా తీసుకుంటున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. సో పెద్ద ఎత్తున కూడా ఈ హెల్త్ క్యాంపు భారీ స్పందన లభించింది. పెద్ద ఎత్తున కూడా సక్సెస్ కూడా కావడం జరుగుతుంది. సో మనం విజువల్స్లో కూడా చూస్తున్నాం, చాలా బ్రహ్మాండమైన స్పందన వస్తుంది. ఏదైతే బిగ్ టీవీ నిర్వహించినటువంటి మెగా హెల్త్ క్యాంపు ద్వారా నిరుపేద కుటుంబీకులకు చాలా హెల్ప్ఫుల్గా ఉందని చెప్పేసి